రేపటి నుంచే మొదలవుతున్నాయండి. విషయం చెప్పలేదు కదా. అగ్రికల్చర్ యూనివర్సిటీలో అడ్మిషన్లు, డిప్లొమా అండి. జస్ట్ 10th క్లాస్ చదివిన వాళ్ళు డిప్లొమాలో జాయిన్ అయిపోవచ్చు. అగ్రికల్చర్ అయితే 2 సంవత్సరాలు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయితే 3 సంవత్సరాలు. ఇంకా సీడ్ టెక్నాలజీ దగ్గర నుంచి ఇంకా కొన్ని కోర్సులు ఉన్నాయండి. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నాం కదా, అది కూడా ఉందండి. ఈ మధ్య కాలంలో అగ్రికల్చర్ చేసి బాగా సంపాదిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు స్వయంగా కృషి చేసి 10-20 సంవత్సరాలు ప్రయోగాలు చేసి బోల్డ్ అంత కష్టపడితే కదా అక్కడ లాభాలు వస్తుంది. కానీ ఇక్కడ చేరితే మాత్రం మంచి మంచి టెక్నిక్స్, మంచి మంచి టెక్నాలజీ, అంటే అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంటూనే సుమా చాలామందికి వ్యవసాయం మీద ప్యాషన్ ఉంటుందండి. ఆ ప్యాషన్ పోగొట్టుకోకుండా, ఒకప్పుడు వ్యవసాయం అంటే వదిలేసేవాళ్ళు. ఎందుకు? గొడ్డి చాకరీ చేయాలి, ఎండలో పడాలి, ఏ టూల్స్ ఉండేవి కాదు కదా. ఏదో ట్రాక్టరు లేకపోతే ఎద్దులు అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు, అన్నిటికీ మిషనరీ వచ్చేసింది. బ్రహ్మాండంగా చేస్తున్నారు. మనుషులు దొరికినా దొరకపోయినా కానీ బ్రహ్మాండంగా అగ్రికల్చర్ చేసి లక్షలు సంపాదించే వాళ్ళు, కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అగ్రికల్చర్ మీ ప్యాషన్ అయితే, ఈ మధ్యగా చూశానండి, చైతన్య కాలేజీలో ఒక ఆయన ప్రొఫెసర్గా మానేసి ఇక్కడ 10 ఎకరాలు తీసుకొని, ఎకరం 50,000 అయినా కానీ 10 ఎకరాలు తీసుకొని బాగా సంపాదిస్తున్నాడు. త్వరలో అలాంటి వాళ్ళతో నేను కూడా ఇస్తానండి, లైవ్ ఇస్తాను. సో అగ్రికల్చర్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, అగ్రికల్చర్లో ఏదైనా సాధిద్దాం అనుకుంటున్నాను అనేవాళ్ళు, అంటే తాతలు నాన్నలు చూపించిన దారిలో వెళ్ళటం ఓకే. ఇక్కడ జాయిన్ అయ్యి ఈ 2-3 సంవత్సరాలు ఇక్కడ నేర్చుకొని, ఆ టిప్స్ అన్నీ నేర్చుకొని వ్యవసాయం మొదలు పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో మరి అవకాశం ఉంది. రేపటి నుంచే జూన్ మంత్ 16 వరకు ఉన్నట్టున్నాయి. అప్పటి వరకు అప్లై చేసుకోండి. 10th క్లాస్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఇక్కడ సీట్లు ఇచ్చేస్తారు. అంటే ఇక్కడతో ఆగిపోతుందేమో కెరీరు, తర్వాత పరిస్థితి ఏంటి అనుకుంటారేమో. బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి కొంత 20% సీట్లు అక్కడ కేటాయించి సూపర్ న్యూమరీ కోటా ఏదో అంటారు, అందులోకి తీసుకుంటారు. బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గవర్నమెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్ గాను, ఇక రకరకాల కంపెనీలు ఉన్నాయి కదండి, ఇన్సూరెన్స్ కంపెనీలు, విత్తన కంపెనీలు చాలా ఉన్నాయి. అక్కడ కూడా అగ్రికల్చర్ వాళ్ళకి అవకాశం అయితే ఎప్పుడూ ఉంటుంది. సో మరి భారతదేశం ఎప్పటికీ జనాభా పెరిగే దేశమే. ల్యాండ్ అయితే తక్కువే ఉంటుంది. ఈ తక్కువ ల్యాండ్లో ఎక్కువ ఉత్పత్తి సాధించాలంటే బాగా అగ్రికల్చర్ కొత్త విధానాల్లో చేసేవాళ్ళు కావాలి. డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఫుడ్కి అయితే డిమాండ్ ఎప్పటికీ తగ్గదు కదా. మరి పండించేవాడికి ఎలా తగ్గుతుంది? తగ్గదు. సో మిగిలిన వివరాలు కూడా ఇక్కడ ఇస్తున్నాను. అప్లై చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉందంటే ఇమ్మీడియట్గా చేసేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు కావాలి అంటే ఫాలో అవుతూ ఉంటేనే వస్తూ ఉంటాయండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.